శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. ఏకనాథ స్వామి. మానవ జీవన రీతి శరణాగతిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మానవుడు ఎవరో ఒకరికి శరణాగతుడై ఉంటాడు. మానవ జీవన బాటలో కనిపించే సానుకూల గతి, సామరస్య ప్రగతి శరణాగతి. జీవన వికాసమును కాంక్షించు మతి, అనుసరించు రీతి శరణాగతి. తల్లి విషయంలో బిడ్డ శరణాగతితో వర్తిస్తుంది. అలా ప్రవర్తించడంలో తన బ్రతుకుకు పరిపుష్టిని ఏర్పరచుకుంటుంది. భర్త విషయంలో భార్య శరణాగతితో మెలుగుతుంది. అలా జీవించడంలో తన మనుగడకు సార్థకత కల్పించుకుంటుంది. యజమాని చెంత సేవకుడు శరణాగతితో ప్రవర్తిస్తాడు. అలా బ్రతకడంలో తన జీవితానికి స్థిరత్వాన్ని సంపాదించుకుంటాడు. గురువు విషయంలో శిష్యుడు శరణాగతితో చరిస్తాడు. అలాంటి నడవడికలో తన మార్గాన్ని పదిలపరుచుకుంటాడు. అంతేకాదు, కొందరు తమ మానసిక భావాలకు శరణాగతులై ఉంటారు. ఇంక కొందరు మూఢ విశ్వాసాలను శరణుజొచ్చి ఉంటారు. మరికొందరు పరిస్థితులకు శరణంటూ జీవిస్తుంటారు. ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ శరణాగతిలోనే జీవిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలో ఆత్మానుభూతి నొందుటకు ఉపకరించు అత్యుత్తమ సాధనలలో శరణాగతి ఉత్కృష్టమైనది. భవరోగులకు ఇది దివ్యౌషధం, బలహీనులకు వజ్రకవచం, పతితులకు పావన మంత్రము, పవిత్రులకు సాధన తంత్రము, భోగికి యోగవ్రతము, యోగికి మోక్షప్రదము. సామాన్య మానవుల శరణాగతికి, ఆధ్యాత్మిక సాధకుని శరణాగతికి తేడా ఉన్నది. సాధకుడు ఒక భగవంతునికే శరణాగతుడై ఉంటాడు. సాధకుని శరణాగతిలో మార్పు కనిపించదు. సామాన్యుని శరణాగతి మార్పు మీదనే ఆధారపడి ఉంటుంది. సాధకునికి ఒకే వాంఛ, భగవత్ సందర్శనాభిలాష. తన బ్రతుకుకు గమ్యం భగవంతుడు. తాను శరణుజొచ్చిన భగవంతుడు శాశ్వతుడు, ఆనంద స్వరూపుడు. నిత్యుడైన భగవానుని శరణుజొచ్చిన భక్తుడు నిత్యతృప్తుడవుతాడే గాని దుఃఖభాగుల కోవలో చేరడు. అందుచేత భక్తుని జీవితంలో అసంతృప్తికి ఆస్కారం లేదు. సామాన్యునికి అనేక వాంఛలు, అందుచేత సంతృప్తికి తన జీవితంలో స్థానం లేదు. తాను శరణుజొచ్చిన వ్యక్తులు, వస్తువులు అశాశ్వతములు, దుఃఖస్వరూపములు. అనిత్యమైన ప్రపంచమును ఆశ్రయించిన మానవుడు దుఃఖితుడవుతాడే గాని నిత్యతృప్తుడు కాలేడు. శరణుజొచ్చిన ప్రతి జీవిని భగవానుడు రక్షిస్తాడు. నీవు పతితుడవా పవిత్రుడవా అని భగవంతుడు ఆలోచించడు. బిడ్డ మలినంగా ఉందని తల్లి నిరాకరిస్తుందా? తనను ఆశ్రయించిన భక్తులను భగవంతుడు కూడా త్రోసిపుచ్చలేడు. మనమే సంపూర్ణంగా భగవంతుని విశ్వసించలేకపోతున్నాము. భగవంతుని విశ్వసించగలిగినచో గంగాదేవి సకల మాలిన్యమును పరిశుద్ధమునర్చున్నట్లు తనను నమ్మిన భక్తులను భగవానుడు పవిత్రులను చేసి పరమపదాన్ని ప్రసాదిస్తాడు. నిరంతరము భగవన్నామామృత పానచిత్తులై అతిథి అభ్యాగతులను సేవిస్తూ అరిషడ్వర్గములను అంతమొందించి భగవత్ సాన్నిధ్యమును పొంది తరించిన భాగవతోత్తములలో సంత్ ఏకనాథస్వామి సదా స్మరించదగిన ధన్యాత్ములు. గోదావరి పుణ్యనదీ తీరంలో పైఠనాపురమును గ్రామం కలదు. ఆ గ్రామంలో సూర్యాజీరావు, రుక్మాబాయి అను దంపతులుండేవారు. నిత్యానుష్ఠానపరులై, అతిథి అభ్యాగత సేవాతత్పరులై ఆదర్శ గృహస్థ జీవనమునుగా సాగిస్తూ జీవిస్తుండేవారు. అసంతృప్తికి ఆలయమైన నామరూప జగత్తులో శాశ్వతానందమును అనుభవించగలిగే వారెందరుంటారు? వెలితిలేని ప్రాణులు ఎందరుంటారు? ఉన్నది పోతుందేమోనన్న బాధ ఒకవైపు సాగుతుంటే, లేనిది లభిస్తుందో లేదోనన్న వ్యధ మరొక వైపు లాగుతుంటుంది. ప్రతి వ్యక్తి ఈ సంశయ ఊయలనెక్కి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. సూర్యాజీ దంపతులు సంతృప్తికర జీవనమును గడుపుచున్నను వారి హృదయాలలో అర్థం కాని వెలితి కూడా చోటు చేసుకునే ఉన్నది. పున్నామ నరకం నుండి కాపాడి సద్గతిని ప్రసాదించే కుమారుడు లేడని వ్యధ చెందేవారు నిరంతరము పాండురంగని సేవ చేస్తూ తమ అభీష్టమును అనుగ్రహించమని ప్రార్థించేవారు. పాండురంగని ఆశీస్సులు ఆ పుణ్యదంపతులకు లభించాయి. వారికొక కుమారుడు కలిగాడు. ఆ బాలునికి ఏకనాథని నామకరణం చేశారు. భగవదనుగ్రహంతో జన్మించిన ఏకనాథుడు బాల్యం నుండి ఆధ్యాత్మిక విషయములందు ఆసక్తి చూపుతుండేవాడు. ఆసక్తి పెరిగి పెరిగి ఆశయ సిద్ధికి అన్వేషణగా పరిణమించింది. బాహ్య విషయములందు అనురక్తి కలగడం లేదు. శైశవ క్రీడలయందు అభిలాష కనిపించడం లేదు. నిరంతరము వైరాగ్యజనిత మనస్కుడై ఉదాసీనంగా కనిపించేవాడు. పోగొట్టుకున్న ఏదో వస్తువును వెతుకుతున్నట్లు అతని నేత్రాలు గోచరమయ్యేవి. దృష్టి సదా ఆకాశాన్ని అంటిపెట్టుకుని ఉండేది. భోగభాగ్యాల మధ్య తొలతూగునను భగవంతునికి దూరమైన బ్రతుకు నిరర్ధకమని ఆ పసి హృదయం ఆరాటపడసాగింది. ఒకనాడు ఏకనాథుని స్నేహితులు అరుదించి క్రీడించుటకు రమ్మని కోరుతారు. ఏకనాథస్వామి ఆటలు యందు ఆసక్తి లేకపోయినను మిత్రుల ప్రోద్బలంపై బయలుదేరుతాడు. ఆట సాగుతుండగా ఏకనాథుడు ఓడిపోయాడంటూ మిత్రులందరూ కేరింతలు పెడతారు. ఏకనాథుడు ఆలోచనా సాగరంలో మునక వేస్తాడు. అవును, వారు చెప్పింది వాస్తవమే.
నేను నిజంగానే ఓడిపోయాను. భగవానుని మరచి జీవనము కొనసాగించు నేను అపజయానికి మారుపేరు. నేను తప్పక గెలవాలి, లేనిచో ప్రశస్తమైన మానవ జన్మయే వృధా పోతుంది. గెలుస్తాను, తప్పక గెలుస్తాను, భగవంతుని గెలుచుకుంటాను అని చింతిస్తూ అంతర్ముఖుడయ్యాడు. ఏకనాథుని స్నేహ బృందమంతా క్రీడలయందు లగ్నమనస్కులై ఉన్నారు. ఏకనాథుడు అక్కడి నుండి దూరంగా వెళ్లి ప్రక్కనున్న వనవాటికలో ప్రవేశిస్తాడు. వైరాగ్యము హృదయం నుండి పెళ్ళుబుకుచుండా ఒక వృక్ష ఛాయలో ఆసీనుడై అంతర్ముఖుడవుతాడు. బాహ్యధ్యాస నుండి విడివడి అంతరాత్మలో రమించసాగాడు. ఆట ముగియగానే స్నేహితులందరూ కలిసి ఏకనాథుని అన్వేషిస్తూ వన ప్రదేశానికి అరుదించారు. అచ్చటొక అద్భుత దృశ్యమును గాంచి నిశ్చేష్టులయ్యారు. ఏకనాథస్వామి ధ్యానస్థితిలో యుండా త్రాచుపాము అతని మెడను జుట్టి తన పడగతో స్వామి శిరస్సుకు గొడుగు పట్టినట్లు నిలిచియుండుట చూస్తారు. సర్పము తన మెడను జుట్టియున్నను దేహధ్యాస లేకుండగా ఏకనాథుడు ధ్యానస్థితి యందు స్థిరంగా నిలవసాగాడు. బాలురు దిగ్భ్రాంతి చెంది చూస్తుండగానే సర్పము ఏకనాథుని వదిలి దూరంగా వెళ్ళిపోయింది. ఏకనాథస్వామి దృష్టి బహిర్ముఖమైంది. స్నేహితులందరూ స్వామిని చుట్టుముట్టి జరిగిన విషయమంతా చెప్పారు. ఏకనాథస్వామి అలా ఉండటాన్ని గూర్చి ప్రశ్నించసాగారు. స్వామి ప్రసన్నవదనంతో స్నేహితులను సమీపించి వారిపై కరుణాదృష్టిని సారిస్తూ, మిత్రులారా, నాకు ఆంతర్యంలో భగవానుని దర్శనం లభించింది. భగవానుని అమృతవాక్కు నాకు హృదయంలో వినిపించింది. దౌలతాబాద్ నగర నివాసి అయిన జనార్దన పంతుని గురువుగా స్వీకరించి సేవించమని ఆదేశం అందినది. నేను గురు సాన్నిధ్యమును పొందుటకు బయలుదేరుతున్నాను అని మిత్ర బృందమును కౌగిలించుకుని వారి నుండి వీడ్కోలు తీసుకుని వెనుదిరిగి చూడకుండా దౌలతాబాదు చేరాడు. గురు జనార్దన పంత్ గృహస్థుడు. తాను సంసారంలో యున్నను తనలో సంసారం లేకుండా జీవించిన మహాజ్ఞాని. దత్తాత్రేయ ఉపాసకులు. ప్రతి గురువారము తాను ఒక అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయుల వారి దర్శనము పొంది తృప్తి చెందేవాడు. తాను సంతృప్తికర అంతఃకరణతో జీవిస్తూ తన దరిచేరు జిజ్ఞాసువులకు మార్గమును చూపి నడిపిస్తుండేవాడు. అట్టి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన గురు జనార్దనుల వారిని ఆశ్రయించి సేవించి ధన్యత నొందమని హృదయాంతర్యామి అయిన భక్తవత్సల భగవానుడు ఏకనాథస్వామిని ఆదేశించాడు. భగవదాజ్ఞను శిరసావహించి ఏకనాథస్వామి దౌలతాబాదు చేరి గురు జనార్దనుని పాదాలాశ్రయించారు. జనార్దనుడు ఏకనాథుని శిష్యునిగా స్వీకరించాడు. మంత్రదీక్ష ఇవ్వకుండా తన ఇంటి ఖర్చుల పద్దులను ఒక పుస్తకంలో వ్రాస్తుండమని తెలియజేశాడు. సద్గురుని ఆదేశానుసారం ఏకనాథుడు జనార్దనుని ఇంటి పద్దులను రాయిచుండెడివాడు. ఒకనాడు పద్దులన్నింటినీ కూడికలు చేయుచుండగా ఒక పైసా తేడా కనిపించింది. ఏకనాథుడు ఎంత శ్రమించనో ఆ తేడాను గుర్తించి సరిచేయలేకపోయాడు. రాత్రంతా కంటిపై రెప్ప వేయకుండా పరిశ్రమించాడు. సూర్యోదయానికి కూడికలో జరిగిన తప్పిదమును గుర్తించాడు. అలా గుర్తించగలిగితేనన్న సంతోషంలో ఎగిరి గంతులేస్తూ శబ్దం చేయసాగాడు. ఏకనాథుని విచిత్ర ప్రవర్తనకు కారణం తెలియక గురు జనార్దనుడు పూజాగృహం నుండి వెలుపలికి వచ్చి తన పారవస్యానికి కారణం తెలియజేయమని ఏకనాథుని ప్రశ్నిస్తాడు. తాను కూడికలో చేసిన తప్పిదమును దానిని గ్రహించి సరిచేసిన రీతిని పోసగుర్చినట్లు గురువుగారికి తెలియజేస్తాడు ఏకనాథుడు. ఏకనాథుని ఏకాగ్రతను, బుద్ధి సూక్ష్మతను గ్రహించి జనార్దనుడు తృప్తి చెందుతాడు. కర్తవ్యపరాయణుడైన ఏకనాథుని అంతఃకరణ మంత్రదీక్షకు అనుగుణ్యంగా ఉన్నదని గ్రహిస్తాడు. కుమార ఏకనాథ, ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపబడిన కర్మలు మానవునికి ఆధ్యాత్మికోన్నతిని కలిగిస్తాయి. గృహపద్ధులను సరిచేయుటకు నీవు ఉపయోగించిన ఏకాగ్రతను భగవానునిపై వినియోగించినచో అనిర్వచనీయ ఆనందమును పొందగలవు అని పరోక్షంగా జ్ఞానోపదేశం చేశారు గురుజనార్దనులు. గురుబోధ ఏకనాథునిలో నిద్రాణమయ్యున్న ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలింపజేసింది. ఏకనాథుడు భగవద్దర్శనం కొరకు పరమ విరహాసక్తితో తపించిపోసాగాడు. గురుజనార్దనుడు గురువారం నాడు యథావిధిగా దత్తాత్రేయుల వారి దర్శనమునకై అరణ్యమునకేగుచు ఏకనాథస్వామిని వెంటబెట్టుకుని వెళ్తారు. ఏకనాథ, ఈనాడు నీకు గురు దత్తాత్రేయుల వారి దర్శనం కాగలదు. జాగరూకుడివై ఉండుము. భగవాన్ దత్తాత్రేయుల వారు ఏ రూపంతోనైనను కనిపించవచ్చును. భ్రాంతికి లోనుగాకుము అని చెప్పి అరణ్య ప్రదేశమునందు ధ్యానస్థితిలో ఆసీనులైరి. కొంతసేపటికి ఒక వికృత రూపధారి అచ్చట కరుదించెను. గురుజనార్దనుడు ఆ నూతన వ్యక్తి పాదములపై పడి ప్రణమిల్లెను. ఏకనాథుడు ఆ వ్యక్తిని చూసి అసహ్యించుకుంటాడు. జనార్దనుని ఆశీర్వదించి ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. గురుజనార్దనుడు ఏకనాథుని సమీపించి, వత్స ఏకనాథ, ఎంత అపచారం చేసితివి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అతడే అనసూయాపుత్రుడైన దత్తాత్రేయుల వారు. త్రిమూర్తి ఆత్మక శక్తి స్వరూపము. చేతికందిన అపూర్వ అవకాశమును జారవిడుచుకొంటివి అని తెలియచేయగానే ఏకనాథుడు దుఃఖవదనుడై విలపించసాగాడు. శిష్యుని పరితాపముగాంచి హృదయం ద్రవించిన గురుజనార్దనుడు, ఏకనాథ, దిగులు చెందకు. నీలోనున్న కొద్దిపాటి అజ్ఞానం కూడా ఈ సన్నివేశంతో పటాపంచలైనది. వచ్చే గురువారం నాడు నీవు దత్తాత్రేయుల వారి దర్శనమును పొందుటయే కాక వారి అనుగ్రహమునకు కూడా పాత్రుడవయ్యదవు అని ఆశీర్వదించారు.
మరుసటి గురువారం గురు జనార్దనులు ఏకనాథుని వెంట నిడుకుని అరణ్యానికి ప్రయాణం సాగిస్తారు. ఒక వృక్షఛాయలో ఆసీనులై ధ్యానం చేయుచుండగా మెరుపు మెరుస్తుంది. ఒక దివ్యకాంతి వలయం గోచరిస్తుంది. నేత్రాలు తెరుస్తారు. దత్తాత్రేయుల వారు ఒక ఫకీరు వేషంతో దర్శనమిస్తారు. అతని చుట్టూ 4 కుక్కలుంటాయి, 6 మేకలుంటాయి. దత్తాత్రేయుల వారు ఏకనాథుని దగ్గరగా పిలిచి అతని చేతికి ఒక ఖడ్గమునిచ్చి తనతోనున్న 6 మేకలను ఖండించమని చెప్తారు. ఏకనాథస్వామి భగవదాజ్ఞను శిరసావహించి మేకలను ఖండిస్తారు. వెంటనే అక్కడ గోచరమవుతున్న దృశ్యమంతా అదృశ్యమైంది. ఫకీరు స్థానే దత్తాత్రేయుల వారు ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములతో 3 శిరస్సులు 6 చేతులతో దర్శనమిస్తారు. శంఖ చక్ర గద పద్మ త్రిశూలముతో అద్భుత దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పాలభాగమున విభూతి ధారణ చేసి తులసిమాలను పుష్పహారములను కంఠమునందు ధరించి పాదుకలు పాదముల యందు ధరించి కామధేనువు వెనుక నిలబడి ఉండగా దేదీప్యమానంగా దర్శనమిచ్చి అభయప్రదానం చేస్తారు. ఏకనాథస్వామి దత్తాత్రేయుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేస్తారు. దత్తాత్రేయుల వారు ఏకనాథుని చేరవిలిచి, ఏకనాథ, నీవు ఖండించిన మేకలు ఏమిటో తెలుసా? అవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనడి అరిషడ్వర్గములు. నీవు అరిషడ్వర్గములను అంతమొందించి అంతఃకరణ శుద్ధిని పొందావు. ఇక నీ శేష జీవితమును హరిసేవకు వినియోగించుము. హరిగుణములను అభంగ రూపముగా రచించి గానము చేయుచు తరించుము. వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ కావ్యము, వేదవ్యాస ప్రణీతమైన శ్రీమద్ భాగవత గ్రంథము సంస్కృత భాషలో ఉన్నవి. సంస్కృతము తెలియని వారు అందులోని తత్వరహస్యములను జీర్ణించుకున్నట్టుకు అవకాశం లేకయున్నది. కనుక నీవు రామాయణ భాగవత కావ్యములను ప్రాకృతమైన మరాఠీ భాష యందు రచించుము అని అమృత సందేశమునిచ్చే అంతర్ధానమయ్యెను. పూర్ణ హృదయముతో సంతృప్తి చెందిన అంతఃకరణతో ఏకనాథస్వామి గురుజనార్దనులను అనుసరించి దౌలతాబాద్ చేరుతారు. దత్తాత్రేయుల వారి దర్శనంతో పాదస్పర్శనంతో ఏకనాథస్వామిలో అవ్యక్తంగా ఉన్న ఆధ్యాత్మిక చైతన్యము బహిర్గతమైనది. నిరంతరము భగవన్నామామృత పానచిత్తుడై కాలం గడిపేవాడు. భగవద్గుణ శ్రవణ కీర్తనాదులలో మేనుమరచి పరవశించిపోయేవాడు. శరీరము పులకాంకితమై నేత్రాల వెంబడి బాష్పాలు రాలుచుండేవి. ఏకనాథస్వామిలో పొడసూపే భావగర్భిత ఆధ్యాత్మిక సౌందర్యమును గురు జనార్దనుడు తిలకించాడు. శిష్యుని అసమాన భక్తి పాఠవమును గుర్తించాడు. త్వరలోనే ఏకనాథుడు పరమభాగవతుల కోవలో చేరనున్నాడని గ్రహించాడు. అట్టి పరమభాగవతుడైన ఏకనాథుని చేత సేవ చేయించుకోవటం భావ్యం కాదని భావించాడు. ఒకనాడు ఏకనాథుని పిలిచి, వత్స ఏకనాథ, భగవంతుడు దయాస్వరూపుడు. తనను విశ్వసించి అనుసరించే భక్తులను తానెప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. నీ భక్తి పరాకాష్ఠనందుకున్నది. పాండురంగని అనంత కృపాకటాక్షము నీపై వర్షిస్తున్నది. నీవు ఈ జన్మలోనే తరిస్తావు. ఏకనాథ, భక్తుడవైన నీవు పరమభక్తులు గతంలో నడిచిన బాటను అనుసరించి జీవించుటయే ధర్మమని నా అభిప్రాయం. సతరతి సతరతి లోకాన్ స్థారయతి. తాము తరిస్తూ భక్తులు లోకాన్ని తరింపచేస్తారని నాదర భక్తి సూత్ర ప్రబోధము. భాగవతులందరూ గృహస్థాశ్రములోనే తరించారు. గృహస్థాశ్రమమే నిరపాయమైనది. మోక్ష సామ్రాజ్యమును చేరుటకు సులభమైన మార్గము. కనుక నీవు నా ఆజ్ఞానుసారం గృహస్థుడవై ఆదర్శ జీవితమును గడిపి భక్తి మార్గమును చరించి భాగవతులు అనుకరింపదగిన రీతిలో మనుగడను సాగించి నీవు తరించి లోకాన్ని తరింపజేయుము అని గురుజనార్దనుల వారు తెలుపగా, గురువుగారి ఆజ్ఞను ఏకనాథుడు శిరోధార్యంగా భావించి పైఠనాపురము వచ్చి తల్లిదండ్రుల ఆదేశానుసారం సకల సద్గుణ సంపన్నురాలు ఆదర్శ సుగుణశీలు అయిన గిరిజాబాయి అను కన్యను వివాహమాడెను. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ న్యాయమార్గంలో జీవనమును కొనసాగిస్తూ ఏకనాథ దంపతులు జీవించసాగారు. భగవదనుగ్రహంతో వారికి సంతానం కలిగినది. కుమార్తెలకు గోదుబాయి, గంగాబాయి అనియు, కుమారునికి హరిపండితుడనియు నామధారణ చేశారు. హరిపండితునిలో బాల్యమునందే ప్రజ్ఞాపాఠవములు విరబూసినవి. సంస్కృత భాషను అభ్యసించుటకు, వేదవాంగ్మయమును ఆపోషించుటకు అనుకూలమైన లక్షణములు హరిపండితునిలో ఏకనాథస్వామికి గోచరించినవి. హరిపండితుని సంస్కృత విద్యాభ్యాసమునకై కాశీనగరానికి పంపడం జరిగింది. ఏకనాథుని జీవన ప్రకాశం నలువైపులా వ్యాపించింది. అతని శీల సౌరభం దశదిశలా అలముకున్నది. ఏకనాథస్వామి పరమభాగవతుడని జనులు వేనోళ్ల కొనియాడసాగారు. క్రోధ రాక్షసి కోరలు తీసిన కారుణ్యమూర్తి ఏకనాథస్వామి అని ప్రజలు ప్రశంసించసాగిరి. పైఠనాపురములో ఒక పండితుడుండేవాడు. అతడు ధనికుడననే గర్వముతో విర్రవీగుచుండేవాడు. తాను తప్ప మరి ఒక భక్తుడుండకూడదని అతని అభిప్రాయం. పుస్తక పాండిత్యమే గాని మస్తక ప్రావీణ్యం లేని కుసంస్కారి. ఏకనాథస్వామిని గూర్చి ప్రజలు చేయు ప్రశంసలతనికి కర్ణ కఠోరముగా వినిపించేవి.
ఎలాగైనా ఏకనాథస్వామిని పదుగురిలో చులకన చేయాలని దృఢ సంకల్పంతో వ్యూహ నిర్మాణం చేయసాగాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు పండితుని వద్దకు వస్తాడు. తన కుమార్తెకు వివాహం చేయలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నాననియు కనుక సహకరించి ఆర్థిక సహాయం చేయమని పండితుని కోరతాడు. ఏకనాథస్వామిపై తనకున్న పగను తీర్చుకునేందుకు అనువైన అవకాశం దొరికిందని ధనికుడైన పండితుడు భావిస్తాడు. విప్రునికి ధన సహాయం చేయుటకు తన సమ్మతిని తెలియజేస్తూ, అయితే ఆ విప్రుడు ఏకనాథస్వామికి కోపం తెప్పించవలెనని ప్రకటిస్తాడు. ధన ప్రలోభానికి లోనైన బ్రాహ్మణుడు పండితుని షరతును ఒప్పుకుంటాడు. పేదవాడైన తాను తన కుమార్తెకు వివాహం చేయుటకు మంచి అవకాశం లభించినట్లు భావిస్తాడు. ఏకనాథస్వామి గోదావరి పుణ్యతీర్థంలో స్నానమాచరించుటకు విప్రుడు చూస్తాడు. స్వామి స్నానమాచరించి గట్టు మీదకి రాగానే విప్రుడు ఏకనాథుని సమీపించి స్వామిపై ఉమ్మి వేస్తాడు. గోదావరి పుణ్యతీర్థంలో స్నానమాచరించి పవిత్రంగా ఆలయ ప్రవేశం చేసి భగవానుని దర్శించడానికి వెళుతున్న ఏకనాథుని తన ఉమ్మిచే విప్రుడు అపవిత్రం చేయుట చేత ఏకనాథస్వామి పునఃస్నానమాచరించుటకు పుణ్యగోదావరిలో దిగారు. రెండోసారి స్నానమాచరించి గట్టు మీదకి వచ్చారు. విప్రుడు మళ్లీ నిస్సంకోచంగా ఏకనాథస్వామిపై ఉమ్మి వేస్తాడు. ఏకనాథుడు తన ముఖంలో ఏ మాత్రం విషాదము గాని విస్మయము గాని పొడసూపకనే వెళ్లి గోదావరిలో దిగి మరలా స్నానమాచరించి గట్టు మీదకు వచ్చాడు. విపురునికి ఆశ్చర్యం వేసింది. తాను 2 పర్యాయములు ఉమ్మి వేసెన్నో ఏ విధమైన కోపమును ప్రకటించకనే స్వామి స్నానమాచరించి వస్తున్నాడు. ఏమి చేయాలో ఆ బ్రాహ్మణునికి అవగతం కాలేదు. మళ్లీ ప్రయత్నం చేసి చూద్దామని భావించి చీమకైనను హాని చేసి ఎరుగని ఏకనాథస్వామిపై 3వసారి ఉమ్మి వేశాడు. స్వామి 3వసారి కూడా వెళ్లి గోదావరి తీర్థంలో స్నానమాచరించి గట్టు మీదకి చేరాడు. బ్రాహ్మణుల్లో భ్రాంతి పొరలు తొలగిపోయాయి. అజ్ఞాన కుడ్యాలు ధ్వంసమయ్యాయి. మహాత్ముల అంతఃకరణ శోభ మనస్సును కలవరపరిచింది. పశ్చాత్తాపంతో హృదయం కుమిలిపోయింది. తాను చేసిన తప్పు తన ఆంతర్యాన్ని ముక్కలు చేస్తున్నది. గుండెను అమాంతంగా పిండుతున్నది. నేత్రాల వెంట కన్నీరు కారుచుండా చేతులు జోడించి ఏకనాథస్వామికి నమస్కరిస్తూ, మహాత్మా, నేను 3 సార్లు మీపై ఉమ్మి వేశాను. మీరు నన్నొక్క మాట కూడా అనకుండా నిందారోపణ చేయకుండా వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు. నిరపరాధులు నిర్మల చిత్తులైన తమను ఘోరంగా బాధ పెట్టాను. స్వామి, పాపాచరణకు పూనుకొనిన నాపై తమకు కోపం రాలేదా అని బ్రాహ్మణుడు వినమ్రతతో ప్రశ్నించాడు. ఏకనాథస్వామి చేతులు జోడించి విప్రునకు వందనమునరించుచు, నాయనా, నీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేను. నీవు చేసినంతటి ఉపకారము గతంలో నాకు మరెవ్వరూ చేయలేదు. పవిత్ర గోదావరి పుణ్యతీర్థంలో మునక వేసినచో సర్వపాపములు ప్రక్షాళన మగునని బుద్ధజన ప్రబోధము. అట్టి పరమ పవిత్ర గోదావరి పుణ్యజలంలో 3 సార్లు మునకలేసి పుణ్యధామం చేరమని దాని కనువుగా 3 సోపానములను నిర్మించిన నీవు నా గురుదేవుడవు అని చెబుతాడు. ఏకనాథస్వామి పలుకులు వినిన విప్రుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. నేత్రాల వెంట ప్రవాహంలో అశ్రువులు రాలుతున్నాయి. తనను క్షమించమని ప్రార్థిస్తూ ఏకనాథుని తాను ఈ విధంగా అవమానపరచుటకు గల తెర వెనుక కథను వివరించి తన తప్పిదమును క్షమించమని స్వామి పాదాలపై పడ్డాడు. ఏకనాథుడు విప్రుని పట్టి లేపి ఆలింగనం చేసుకుని, నాయనా, అయ్యో, అంతటి ఇక్కట్లలో జీవిస్తున్నావా? నేను కోపపడినచో నీకు ధన సహాయం లభించునన్నటి విషయమును ముందుగా నాకు తెలియజేసినచో తప్పక నీ మీద కోపమును ప్రకటించడు వాదనం కదా అని తన అమాయక ధోరణిలో ప్రేమ వర్షాన్ని బ్రాహ్మణునిపై కురిపిస్తాడు. విప్రుడు సిగ్గుపడి చేసిన తప్పిదమునకు చింతిస్తూ తల వంచుకొని వెళ్ళిపోతాడు. ఆహా! గగన విశాలమైన భక్తుని హృదయంలో క్రోధరాక్షసికి తలదాచుకొను స్థలం కూడా లేకపోయింది కదా. జై జై ఏకనాథ సమర్థ. తాను పంపిన విప్రుడు ఏకనాథుని జయించలేక ఓటమిని అంగీకరించవలసి వచ్చిందన్న వార్త పండితునికి తెలిసింది. పండితుడు అంతు తెలియని చింతన అనుభవించసాగాడు. దానికి తోడు జరిగిన ఈ సంఘటన ప్రజల్లో బాగా వ్యాపించింది. ఏకనాథస్వామి యశోవైభవమును విస్తరింపజేసింది. సహజ స్పందనతో ఉవ్వెత్తును లేచే సాగర తరంగములను ఆపగలవారెవరు? సుగంధభరితమైన పుష్పం వికసించిన తర్వాత నలువైపులా విరజమ్మబడే దాని సౌరభ ప్రభావమును అరికట్టగలవారెవరు? భక్తుని ఆంతర్య శోభ వ్యక్తమై జనావళిని రంజింపజేయ సమయాన భక్తుల హృదయముల నుండి పెళ్ళుబికి అభివ్యక్తమవుతున్న అనురాగ ప్రశంసా వీచికలను నిశ్చేష్టతనొనర్చువారెవరు? అది తెలిసినవాడు విజ్ఞానిగా మారుతాడు. తెలియనివాడు అజ్ఞాని అయి నిలుస్తాడు. అజ్ఞాని విహారానికి పరిధినెవరేర్పరచగలరు? కనువిప్పు కలిగించుపై సంఘటనతో పండితుని మనోనేత్రం అనారోగ్యానికి గురి అయి అనాచార అపరిశుభ్ర జలాన్ని స్రవింపజేస్తున్నది. అతడిలోని అసూయాగ్ని చల్లారలేదు. ఎలాగైనను ఏకనాథస్వామిని కోపమునకు గురిచేయక తప్పదు. ఆ ఘనకార్యాన్ని ఈసారి తన భుజస్కంధాలపైనే వేసుకున్నాడు. ఒకనాటి మధ్యాహ్న భోజన వేళ పండితుడు బయలుదేరి ఏకనాథస్వామి గృహానికి అర్థించాడు. భోజనానికి వెడలనున్న ఏకనాథుడు అతిథిని దర్శించాడు.
సమీపించాడు, ఆహ్వానించాడు. భోజన సమయానికి విచ్చేసిన అతిథి నారాయణ స్వరూపమని భావించి ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థించాడు. అతిథికి స్నానం చేయించాడు. స్నానానంతరం ఇరువురు భోజనానికి ఆసీనులయ్యారు. ఏకనాథుని ధర్మపత్ని సుగుణశీల అయిన భక్తురాలు గిరిజాబాయి వడ్డన చేస్తున్నది. ఏకనాథునికి కోపము తెప్పించి సమాజంలో అతడిని బలహీనము చేయు సంకల్పించి అరుదించిన బ్రాహ్మణునికి ఒక ఆలోచన మెరుపులా మదిలో కదిలింది. అంతే, ఏకనాథ స్వామికి వంగి వడ్డిస్తున్న గిరిజాబాయి వీపుపై రౌతుగుర్రం నదిరోహించు విధముగా ఎక్కి ఆసీనుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని ఏకనాథుడు చూశాడు. నిశ్చల చిత్తముతో కరుణాదృష్టిని బ్రాహ్మణునిపై సారించాడు. భార్యనుద్దేశించి, గిరిజాబాయి, అతి జాగ్రత్తగా నుండుము. నీపై ఆసీనుడయ్యున్న వ్యక్తి ఎవరో కాదు, అతిధేయ అరుదించిన ఆదినారాయణుడు. నీవు లేచినచో అతడు పడిపోగలడు, అలాగే ఉండుము అని తెలియజేశాడు. ఆ మాటలు వినగానే ఏకనాథుని సహధర్మచారిణి అయిన గిరిజాబాయి ప్రశాంతవదనంతో అమృతములొలుకు పలుకులతో, అదేమిటండి, మీ మాటలు నాకు ఆశ్చర్యమును కలిగించుచున్నవి. చిన్నతనంలో మన కుమారుడు ఎన్ని పర్యాయములు నాపై ఈ విధంగా అధిరోహించలేదు. నేనతనిని ఏనాడైనా పడవేసితినా అని జవాబిచ్చెను. ఆమె ప్రత్యుత్తరంతో బ్రాహ్మణ పండితుని మనస్సు కదిలిపోయింది. అంతే, క్రిందికి దిగి ఆ పుణ్యదంపతుల పాదాలపై పడ్డాడు. పసిబిడ్డ వలె భోరున విలపించసాగాడు. తనను క్షమించమని పదే పదే ప్రాధేయపడసాగాడు. ఏకనాథస్వామి ఆ పండితుని ఆలింగనం చేసుకున్నాడు. మృదువచనములతో ప్రేమామృతమును అతనిపై వర్షింపజేస్తూ, నాయనా, బాధపడకు, మనమంతా నిమిత్తమాత్రులం. ఇందులో నీ తప్పు ఇసమంతైననూ లేదు. నా భక్తిని పరీక్షించవలైనని నా తండ్రి పాండురంగడే అలా సంకల్పించి ఉంటాడు. ఆదిదేవుని హస్తాలలో మనమందరం కీలుబొమ్మలమే, దిగులు చెందకు అని అతన్ని తృప్తిపరుస్తాడు. ప్రత్యక్షానుభవంతో విపురునిలో వినూత్న పరిణామం జనించింది. ఉత్తమ భక్తి మార్గంలో అతడు చరించసాగాడు. సంతు పురుషుల కృపావీక్షణాలలో జరగనిదేముంటుంది? పైఠనాపుర గ్రామ ప్రజలందరూ ఏకనాథస్వామిని భాగవత ప్రవచనం చెయ్యమని ప్రార్థిస్తూ బలవంత పెట్టసాగిరి. భక్తుల అభీష్టమును నెరవేర్చుటయే, భక్తులను సంతృప్తిపరచుటయే భాగవత ధర్మంలో ప్రథమంగా గుర్తించు. ఏకనాథుడు పాండురంగస్వామి ఆలయంలో భాగవతమును మరాఠీ భాషలో ప్రవచించసాగాడు. వేసవి మండుటెండలకు కాలిన భూమాతపై తొలకరి జల్లులు పడినట్లు ప్రాపంచిక విషయవాసన వడగాడ్పులతో శుష్కించిన పైఠనాపుర జనుల హృదయాలలో ఏకనాథ భాగవత ప్రవచన అమృత జల్లులు కురిసినవి. ఏకనాథస్వామి భాగవత ప్రవచన ప్రభావం భక్తజనుల హృదయాలలో చెదరని పవిత్ర ముద్రను వేసింది. జనం నిత్యం తండోపతండాలుగా రాసాగారు. కానీ తండ్రి ఈ విధంగా ప్రవచించుట ఏకనాథుని కుమారుడైన పండితునికి నచ్చలేదు. పరమ పవిత్రమైన భాగవత గ్రంథ విషయములను సంస్కృత భాషలోనే తప్ప ఇతర భాషల్లో రచించకూడదని, ప్రవచించకూడదని అతని ప్రగాఢ విశ్వాసం. హరిపండితుడు కాశీనగరంలో సంస్కృత విద్యాభ్యాసం చేసిన ప్రజ్ఞాశాలి. సంస్కృత భాషా విజ్ఞానమును అకుంఠిత దీక్షతో అభ్యసించి అసమాన ప్రజ్ఞాధురంధరుడని పేరుబడినవాడు. హరిపండితుడు ఒకనాడు ఏకనాథుని సమీపించి, నాన్న, మీరు పరమ భాగవత కావ్యమును మరాఠీ భాషలో రచించి ప్రవచించుట మంచిది కాదు. కర్మజ్ఞానములను విస్మరించి కేవలం భక్తియే ముక్తికి సోపానమని మీరు ప్రవచించుట ధర్మ విరుద్ధముగా గోచరించుచున్నది. మీరిలా ప్రవచనం సాగించవ అవసరం లేదు. రేపటి నుండి నేనే సంస్కృత భాగవతమును ప్రవచించెదను అని తెలియజేసెను. భాగవతోత్తముడైన ఏకనాథస్వామి మహాప్రసాదముగా భావిస్తూ కుమారునే ప్రవచించమని చెప్పెను. హరిపండితుడు మరుసటి రోజు ఆలయ ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమం ప్రారంభించెను. చీకటి పడగానే సంతలోని జనం అదృశ్యమగునట్లు హరిపండితుని ప్రవచన కార్యక్రమం రెండవ రోజుకు రాగానే భక్తులు పలుచబడసాగిరి. 4 రోజులు గడువుగానే సభామండపమంతయు ఖాళీ అయిపోయెను. దీనికి కారణమేమిటో అర్థం కాని హరిపండితులు రహస్యంగా ఒక భక్తుని సమీపించి, నేను చేయు ప్రవచన కార్యక్రమంలో భక్తులు అదృశ్యమగుటకు కారణమేమి అని ప్రశ్నించెను. హరిపండిత, చెరుకు రసమునకు అలవాటు పడిన నోటికి గంజినీరు రుచించినట్లు ప్రేమామృత వర్షధారను కురిపించు ఏకనాథుని భాగవత ప్రవచనములు వినిన వారికి నీవు చేయు భాగవతోపన్యాసములు రుచించునా అని తెలిపెను. హరిపండితునికి అంతయు అయోమయంగా గోచరించసాగింది. ఏకనాథస్వామినే మరలా ప్రవచించమని కోరాడు. ఏకనాథస్వామి మామూలుగా పూర్వం వలనే పాండురంగస్వామి ఆలయంలో ప్రవచనం ప్రారంభించాడు. నీరు నిండిన తామర కొలంలో పద్మములు విరబూసినట్లు ఏకనాథుడు ప్రవచనం ప్రారంభించగానే విశేషంగా జనులు అరుదించసాగిరి. ఏకనాథుని అనుష్ఠానపూర్వక భాగవత జీవన వికాసముగాంచిన హరిపండితునికి కనువిప్పు కలిగెను. హరిపండితునిలో చోటు చేసుకుని ఉన్న పండితాహంకారం చాలా వరకు అడుగంటిపోయింది. జన్మతః సంక్రమించిన కుల వ్యవస్థ అతని మనస్సు నుండి దూరం కాలేదు. ఒకనాడు పేదరాలైన ఒక వృద్ధ స్త్రీ
ఏకనాథస్వామి గృహానికి అరుదించినది. స్వామి పాదాలకు నమస్కరించి కన్నీరు గార్చుతూ నిలుచున్నది. ప్రేమస్వరూపుడైన ఏకనాథస్వామి, అమ్మా, నీకు వచ్చిన ఆపద ఏమిటి? ఎందులకలా విలపించుచున్నావు? నీ బాధను నివారించు శక్తి ఈ దాసును కొన్నచో తెలియజేయము అని వినమ్రతతో అడిగారు. ఆ ముదుసలి ఏకనాథునికి నమస్కరిస్తూ, మహాత్మా, తమరు సర్వజ్ఞులు, తమకు తెలియందేమున్నది? నేను కడుపేదరాలను. నా జీవితంలో నాకు ఒకే వాంఛయుండేది. నా సంపాదనతో 1000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయవలెననడి అభిలాష తీవ్రంగా ఉండేది. నిరుపేదనైన నాలో చిగురించిన ఈ ఆశ మనస్సులోనే అడుగంటిపోయింది. ఎంతగా కూడబెట్టవలైనని ప్రయత్నించినను నా దారిద్ర్యం నన్ను అడుగు ముందుకు వెళ్ళనీయలేదు. నా కోరిక ఇక నెరవేరే అవకాశం లేదని బోధపడింది. నా దురదృష్టానికి నేను దుఃఖించుచుండా ఒక సాధు మహాత్ముడు నన్ను ఓదార్చి ఒక భక్తునికి ఆతిథ్యమిచ్చి సంతృప్తిపరచినచో సహస్ర బ్రాహ్మణ అన్న సంతర్పణ చేసిన పుణ్యం లభించగలదని చెప్పి అట్టి పరమ పుణ్యమూర్తులైన భక్తులు మీరే అని తెలియజేసిరి. నాలో రేగిన బాధానలము వారి చల్లటి వచనజల్లుచే శాంతించినది. మహాత్మా, నన్ను కనికరించండి. మా ఇంటికి అరుదించి నేనొసంగు ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించింది. ఏకనాథస్వామి మనస్సు ద్రవించినది. స్వామి తన అంగీకారమును తెలియజేయ లోపలనే హరిపండితుడు చోటు చేసుకుని, వీల్లేదు, పరమ భాగవతోత్తములైన ఏకనాథస్వామి మీ ఇంటికి ఆతిథ్యమునకు రావడం వీలుపడదు. నీకంతగా అభిలాషయున్నచో ఆతిథ్యమునకు అవసరమగు సరుకులు మా ఇంటికి చేర్చినచో ఇక్కడ వంట చేసి స్వామికి వడ్డించడం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పాడు. హరిపండితుని వైఖరిని చూసి వృద్ధురాలు భీతి చెందింది. మరీ పట్టుబట్టినచో అందులకు కూడా అంగీకరించడేమోనన్న భయంతో సరేనని వెళ్ళి ఆతిథ్యము నొసంగుటకు కావలసిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చింది. స్వామి భుజించిన తర్వాత ఆ మహాత్ముడు భుజించిన విస్తరలో మిగిలిన ప్రసాదమును భుజించుటకు భోజన వేళకు వచ్చదనని ఏకనాథస్వామికి తెలిపి వెళ్ళిపోయింది. భోజన సమయానికి వృద్ధురాలు అరుదించినది. ఏకనాథస్వామి ఇంటిలో భోజనం ఆరగించుచున్నారని తెలిసి ఇంటి బయట నిలుచుంది. హరిపండితుడు వృద్ధ స్త్రీని చూశాడు. ఆమె రాకకు కారణాన్ని ప్రశ్నించాడు. భాగవతోత్తములైన ఏకనాథస్వామి భుజించగా మిగిలిన ప్రసాదమును భుజించి ధన్యత నొందుటకు అరుదించితినని వృద్ధురాలు ప్రత్యుత్తరం ఒసంగినది. హరిపండితుడు కలత చెందాడు. ఆమె మాటలు విని అతడు తీవ్రంగా వ్యధ చెందాడు. కోపోద్రిక్తుడై, వీల్లేదు, నీవు విస్తర్ని ముట్టినచో ఏకనాథస్వామి మలినపడగలరు. కనుక స్వామి భుజించిన తర్వాత ఆ విస్తర్ని ముట్టుకొని వారి ఉచ్ఛిష్టమును ప్రసాదంగా స్వీకరించుటకు నీకు అర్హత లేదు అని పలికి తానే స్వయంగా ఏకనాథస్వామి భుజించిన విస్తరిని ఎత్తి పారవేశాడు. ఆహా, అద్భుతం! భక్తజనుల ఎడ భగవానుని కరుణ అపారం, అనిర్వచనీయం. ఒక విస్తరిని పారవేసి రాగానే అక్కడ మరొక విస్తరి గోచరించసాగింది. ఈ విధంగా పండితుడు 1000 విస్తరులను తీయవలసి వచ్చింది. ఆహా, ఏమీ ఆశ్చర్యం! భగవానుని అనంత కృపావాత్సల్యమునకు ఏకనాథుని నేత్రాలు చెమ్మగిల్లాయి. హరిపండితునిలో వినూత్న పరిణామం కలిగింది. భాగవత సేవలోనే భగవద్విభూతులు నిండి ఉన్నవని గ్రహించాడు. ఏకనాథస్వామి పాదాలపై పడి విలపించాడు. వృద్ధురాలిని క్షమించమని ప్రార్థించి ఆవిడ పాదాలకు కూడా నమస్కరించాడు. సూర్యోదయం కలగాలే గాని అంధకారం అదృశ్యం కావడం ఎంతసేపు? ఏకనాథస్వామి నిరంతరం జపధ్యానాదులతో భగవద్గుణ సంకీర్తనాదులతో తన్మయత్వ జీవనంతో కాలం గడుపుచుండెను. ఒకనాడు పాండురంగ భగవానుడు ఏకనాథస్వామికి స్వప్న దర్శనమిచ్చి, ఏకనాథ, వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ కావ్యమును సులభ శైలిలో సంస్కృతము తెలియని వారు చక్కగా చదివి అర్థం చేసుకున్నట్లు మరాఠీ భాషలో రచించుము అని తెలియజేసెను. ఏకనాథస్వామి మేల్కొని దిగ్భ్రాంతి చెందెను. తనకు రామాయణ కావ్యమును రచించు సామర్థ్యమున్నదా అని విస్మయముంది చింతించసాగెను. వెంటనే గురుదేవులను ప్రార్థించి హృదయంలో పాండురంగను ప్రతిష్ఠించుకుని రామాయణ రచనను రమ్యముగా సాగించి పూర్తి చేసెను. రామాయణంలో సుందరకాండమునందు సీతాదేవిని అన్వేషించుచు మహేంద్ర పర్వతం నుండి లంకాపురికి లంఘించిన సంఘటన ఏకనాథస్వామి వ్రాయిచుండెను. తన్మయత్వ భూమికలో సంచరించుచున్న ఏకనాథస్వామి మస్తిష్కమంతయు పవనకుమారుడు నిండి ఉండుటచే ఒక్కసారి హనుమంతుని వలె తాను ఎగిరి పక్కవారింట్లో పడిను. ఆ ఇంటి యజమాని ఆంజనేయుని భక్తుడు. అతడికి ఏకనాథస్వామి అన్న గిట్టదు. ఏకనాథుడు వారింట్లో పడగానే శబ్దం జనించగా ఇంటి యజమాని అరుదించి అక్కడ స్పృహ తప్పిపడి ఉన్న ఏకనాథుని గాంచెను. ఏకనాథస్వామిలో అతడికి స్వర్ణదేహంతో హనుమంతుడు గోచరించెను. ఏకనాథస్వామి చేతిలో ఉన్న గంటమును తాళపత్రమును చూసెను. అందులో వాయుతనయుండు మహేంద్ర పర్వతము నుండి లంకకు లంఘించిన సంఘటన వివరణ జరుగుచుండెను. అంతటా ఇంటి యజమాని సంభ్రమాశ్చర్యాలతో పులకాంకితుడై ఏకనాథస్వామికి ఉపచర్యలు చేసెను. స్వామి స్మృతికి రాగానే ప్రక్క ఇంటి యజమాని ఏకనాథుని పాదాలపై పడి తనను క్షమించమని ప్రార్థించెను. ఏకనాథస్వామి భగవత్కృపకు పాత్రుడైన మహితాత్ముడనియు
పరమ భాగవతోత్తముడైన ఏకనాథుని అపార్థం చేసుకున్న తాను అజ్ఞానిననియు చింతించసాగిను. మహాత్ములు నిందాస్తుతులకు అతీతులు. వారిలో గోచరించి వైభవమును భగవత్ప్రసాదంగా భావించడం, వారికి కలుగు ఇక్కట్లను భగవానుడు తమను సక్రమ మార్గంలో నుంచుటకు చేయు ప్రయత్నములుగా స్వీకరించడం సహజమగు పరిపాటి. ఏకనాథస్వామి పరమ భాగవతమూర్తి, అద్భుత భక్తి రసాయన దీప్తి. తనకు ప్రాణ సమానమైన భాగవత గ్రంథమును మరాఠీ భాషలోకి అనువదించ ప్రయత్నించసాగెను. తాను వ్రాసిన ప్రతులను ఎప్పటికప్పుడు ఏకనాథస్వామి గుమిగూడిన భక్త సమూహమునకు వినిపించసాగెను. ఒకనాడు పైఠనాపురం నుండి ఏకనాథుని అనుయాయులలో ఒకడైన భక్తుడు కాశీనగరమునకు వెళ్ళెను. అచ్చట గంగానదీ తీరమున ఆసీనుడై ఏకనాథుడు అనువదించిన మరాఠీ భాగవతమును పారాయణం చేయించుండెను. ఒక పండితుడు అది విని, భాగవత గ్రంథమును మరాఠీ భాషలో తినింగించినదెవరదని ప్రశ్నించగా ఏకనాథస్వామి రచించినాడని ఆ భక్తుడు సమాధానం ఒసంగెను. అది వినిన పండితుడు కాశీనగరమందలి సంస్కృత విద్యాపీఠ అధిష్టాన పాలకులకు ఈ విషయమును ఫిర్యాదు చేసెను. అది వినిన మఠాధిపతి కోపోద్రిక్త మనస్కుడై భాగవతమును ప్రాకృతమును రచించుట దోషమనియు, అలా అనువాదములు కొనసాగినచో సంస్కృత భాషాపాఠవం దెబ్బతినుననియు భావించి భాగవత గ్రంథమును మరాఠీ భాషయందు రచించిన ఏకనాథస్వామిని దోషిగా నిర్ణయించి అతన్ని న్యాయస్థానమునకు తీసుకొని రావలసిందిగా ఆజ్ఞాపించెను. మఠాధిపతి పంపిన 2 ఉద్యోగులు కొన్ని దినములకు పైఠనాపురం చేరి విషయమును ఏకనాథునికి ఎరింగించిరి. ఏకనాథుడు మారు పలకకుండా వారి ఆజ్ఞానుసారం తాను వ్రాసిన భాగవత ప్రతిని చేతపట్టుకుని కాశీనగరం చేరెను. అచ్చట గంగానది పవిత్ర పుణ్యతీర్థంలో స్నానమాచరించి మఠాధిపతి న్యాయ విచారణ చేయు సభాస్థలికి అరుదించెను. భాగవత గ్రంథమును ప్రాకృతమును అనువదించిన ఏకనాథుడు పాపి అనియు, అట్టివాని ముఖం చూచుడు కూడా పాపమని భావించి ఒక తెరను కట్టించి ఆ తెర వెనుక ఏకనాథుడు నిలబడినట్లు ధర్మాధికారి ఆజ్ఞాపించెను. ఏకనాథస్వామి తెర వెనుక నిలబడి ఉండెను. మఠాధిపతి తప్ప మిగతా వారందరికీ ఏకనాథుడు కనిపించుచుండెను. మఠాధిపతి ఏకనాథస్వామిని ఉద్దేశించి తీర్పు చెబుతూ, పరమ పవిత్రమైన భాగవత గ్రంథమును ప్రాకృతమును రచించుట మహాపాపం. ఇది మొదటి తప్పుగా భావించి ఏకనాథుని క్షమించుచున్నాను. అతడు అనువదించిన భాగవత ప్రతిని సకల జనులు వీక్షించుచుండా గంగానదిలో పారవేయుడు అని తీర్పు చెప్పెను. న్యాయస్థానమిచ్చిన తీర్పును విని ప్రజలందరూ ఏకనాథస్వామి వైపు చూసిరి. భక్తులకు వారికి ఏకనాథుడు శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహముగా గోచరించెను. సామాన్యులకు వర్ణింపనలవి గాని దివ్య తేజంగా కనిపించెను. అద్భుతముగా కనపట్టు ఈ దృశ్యమును గాంచి పరవశులైన భక్త సమూహము ఏకనాథుడు మహాభాగవతోత్తముడని గ్రహించి ఆ మహాత్ముని దివ్య దర్శనమును గాంచి తరించమని మఠాధిపతిని కోరారు. అధికారమదాంధుడైన ఆ మఠాధిపతి ఏకనాథుని దర్శించుటకు నిరాకరించి తన యాజ్ఞానుసారం ఏకనాథస్వామి రచించిన భాగవత ప్రతిని గంగానదిలో పారవేయమని మరలా ధృవపరిచి సభాస్థలిని వదిలి గృహోన్ముఖుడయ్యెను. ఏకనాథస్వామి రాజపరివారము వెంట నడుచుచుండా గంగా తీరం చేరెను. స్వామి తన భాగవత గ్రంథమును నేత్రములకు అద్దుకొని అధికారుల చేతికొసంగెను. వారా గ్రంథమును గంగానదిలో పారవేచిరి. ఏకనాథస్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా భాగీరథి, నా అమాయకత్వంలో అర్హత లేని కార్యమును సాగించుటకు ప్రయత్నించాను. అనర్హుడనైన నేను రచించిన ఈ గ్రంథం పరమపావనివైన నిన్ను కూడా కల్మషమునొచ్చుతుందేమోనని భీతి చెందుచున్నాను అని అశ్రుధారలు విడిచాడు. సకల జనులు వీక్షించుచుండగానే నది నుండి గ్రంథములు పైకి లేచి పైనుంచి ఏకనాథుని సమీపించుచున్నవి. గ్రంథములే కదిలి వచ్చుచున్నట్లు అందరికీ గోచరించుచుండగా గ్రంథములను చేతపట్టుకుని నడిచి వచ్చుచున్న గంగాదేవి ఏకనాథస్వామికి భక్తులకు గోచరించసాగిను. గంగాదేవి ఏకనాథుని సమీపించి, ఏకనాథ, ఈ ఎంతయో సుదినము. నీవు రచించిన భాగవత గ్రంథం నాలో గృంకులిడి నన్ను అమితానందముతో ముంచెత్తినది. ఇదిగో నీ భాగవత గ్రంథరాజము. ఈ అవనిలో సూర్యచంద్రాదులు ప్రకాశించునంత కాలం ఈ పవిత్ర గ్రంథం ముముక్షువులకు మార్గగామి అయి శోభిల్లుననుటలో సందేహము లేదు అని ఆశీర్వదించుచు ఏకనాథస్వామికిచ్చెను. గంగాదేవి ఏకనాథుని అనుగ్రహించి ఆశీర్వదించిన వార్త మఠాధిపతికి తెలిపెను. వెంటనే అతడు పరుగున వచ్చి గంగా తీరమున భక్తజనుల మధ్య ఆసీనుడై హరినామ సంకీర్తన గావించుచున్న ఏకనాథుని గాంచెను. ప్రసన్న గంభీరమైన ఏకనాథుని దివ్యవర్చస్సును గాంచి న్యాయాధికారి ఉన్మత్తుడయ్యెను. తన తప్పిదమును మన్నించి అనుగ్రహించమని ఏకనాథస్వామి పాదాలపై పడిను. ఏకనాథుడు న్యాయాధికారిని పట్టి లేవదీసి ఆలింగనం చేసుకుని, మహాత్మా, క్షమించడానికి, క్షమను కోరడానికి ఇందులో ఏమున్నది? ఈ దాసుడు రచించిన గ్రంథం యొక్క ప్రాశస్త్యమును వికసింపజేయుటకే తమరా శిక్ష విధించారు. భగవంతునికి శరణాగతులై జీవించు భక్తులను భగవానుడు ఎన్నడూ వృధా చేయడు అనడి సత్యాన్ని
పదుగురు గుర్తించుటకే తమరి న్యాయ నిర్ణయం చేశారు అని చేతులెత్తి మఠాధిపతికి నమస్కరించుచు వినమ్రుడై ఏకనాథుడు తెలియజేయగా న్యాయాధిపతి హృదయస్పందనతో నేత్రాల వెంట బాష్పధారలు విడిచాడు. పరమ భాగవతుడైన ఏకనాథ స్వామికి ఒకనాడొక సంకల్పం కలిగెను. కాశీ నుండి గంగోదకమును తీసుకొని పోయి రామేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి అభిషేకమునొచ్చవలేనని అభిలాష అంకురించెను. ఏకనాథుని సంకల్పమును చాలామంది భక్తులు బలపరిచి వారు కూడా ఏకనాథునితో కలిసి ప్రయాణం సాగించగలమని తెలిపిరి. భక్తులను వెంటనిడుకొని హరిపండితునితో కలిసి ఏకనాథస్వామి కాశీక్షేత్రమునకు బయలుదేరిను. కాశీనగరం చేరి అచ్చట విశ్వనాథస్వామిని దర్శించి గంగోదకమును కావిళ్లతో నింపుకొని రామేశ్వరమును చేరుటకు బయలుదేరిరి. మార్గమధ్యమున ఒక గార్ధవం దప్పికగుని కదలలేని అసక్తతతో పడియుండి నీటికై నాలుక జాచి ఉండెను. ఆ దృశ్యమును చూడగానే ఏకనాథస్వామి మనస్సు కలవరపడెను. వెంటనే హరిపండితుడు మోయిచున్న కావడిలోని నీటిని తీసుకుని ఆ గార్ధబమునకు త్రావించి దానికి స్నానం చేయించెను. ఆ గాడిదలో ఏకనాథునికి పాండురంగుడు దర్శనమిచ్చెను. పులకాంకితుడైన ఏకనాథస్వామి కన్నీరుగార్చుచు సాష్టాంగపడి గార్ధబమునకు నమస్కరించెను. తండ్రి చేష్టలు హరిపండితునికి నచ్చలేదు. క్రియాద్వైతం న కుర్యాత్ అను విషయమును హరిపండితుడు విశ్వసించేవాడు. గాడిదకు తన తండ్రి నమస్కరించుట తనకు బాధ కలిగించింది. అదియును తాను పవిత్రంగా మోసుకొని వచ్చిన కావిడి జలమును రామలింగేశ్వర స్వామి అభిషేకమునకు ఉపయోగపడకపోగా స్నానమునకు ఉపయోగించిన నిమిక్కిలు వ్యధ చెందెను. ఆ రాత్రి ఒక గ్రామ పొలిమేరలో ఉన్న ఆలయములో అందరూ బస చేసి నిద్రించుచుండిరి. రామలింగేశ్వర స్వామి హరిపండితునికి స్వప్న దర్శనమిచ్చి, హరిపండిత, పరమ భాగవతుడైన నీ తండ్రి ఏకనాథుడు అనరించిన పవిత్ర కార్యము అంతఃకరణ శుద్ధి లేని నీకు అవగతం కాలేదు. నీలోని అసంపూర్ణ అవగాహనయే నీ ఆవేదనకు కారణం. సకల చరాచర ప్రపంచమునకు ఆలంబనమై అధిష్టానమై భాషించు చైతన్యమును దర్శించు ఏకనాథస్వామికి అభేద దర్శనమే గాని భేదభావము పొడసూపుటకు ఆస్కారం లేదు. చింతించకుము. నీ కావడలోని జలమును గార్ధభమునకు పోసి దాని దప్పిక తీర్చి నీ తండ్రి నీకు అపార పుణ్యమును సంపాదించి పెట్టినాడు. ఏ తండ్రియు తన బిడ్డకి ఇంతటి ఆస్తినిచ్చి ఉండడు. హరిపండిత, నీ కావడిలోని జలమును ఏకనాథుడు గార్ధభమునకు పోయుటచే 100 కావిళ్ల గంగోదకముతో నాకు అభిషేకం చేయించిన ఫలమును నీవు పొందితివి అని తెలిపెను. హరిపండితుడు మేలుకొనెను. తన స్వప్న వృత్తాంతమును భక్తులకు ఎరింగించెను. హృదయములో భక్త్యావేశము పొంగి పొరలుచుండ తన తండ్రి పాదాలపై పడి తన తప్పిదమును క్షమించమని కోరెను. ఏకనాథుడు అమృతవచనములతో, హరిపండిత, భగవానుడు సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ లేదు. అందరిలో భగవంతుని దర్శించి పూజ్యభావంతో సకల ప్రాణులకు సేవ చేయుటయే భాగవత ధర్మం. భక్తుల కర్తవ్యం. అహంకారమును అంతమొందించుకొని అవగాహనను పెంపొందించుకొని అంతఃకరణ శుద్ధిని పొంది ఆనంద జీవనమును గడుపుటయే ఆదర్శ జీవనం అని తెలిపెను. ఏకనాథస్వామి భక్తజనులతో కూడి రామేశ్వర యాత్ర ముగించుకుని పైఠనాపురం చేరెను. నిరంతర జపధ్యానాదులతో అతిథి అభ్యాగత సేవనముతో ఆదర్శ జీవనం గడపసాగెను. ఏకనాథుని భక్తి ప్రపత్తులకు సంతసించిన ద్వారకాపతి ఏకనాథునికి సేవ చేయవలెనని నిర్ణయించుకుని ఒకనాడు పైఠనాపురంలో ఏకనాథస్వామి గృహమును కరుదించెను. బ్రాహ్మణ వేషధారి అయి వచ్చిన ఆ నూతన వ్యక్తిని గాంచి, నాయనా, ఎవరు నీవు? ఎచ్చటి నుండి వచ్చితివి? నీ రాకకు కారణం ఏమి అని ఏకనాథుడు ప్రశ్నించెను. బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాసుదేవుడు వినమ్రతతో చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, నా పేరు శ్రీ ఖండ్వా. మాది ద్వారకా నగరం. నేను ఏకాకిని, అందరూ ఉండి ఎవరూ లేని అనాథుడను. నేను మీకు సేవ చేయుచు మీ గృహంబులోనే ఉండెదను. నా చేతనైన పని చేసేదను. నాకేమీ అవసరం లేదు. అన్న వస్త్రము లొసంగిన చాలును అని తెలిపెను. భాగవతోత్తముడైన ఏకనాథస్వామి, నాయనా, నీవంతగా ప్రాధేయపడిన అవసరం లేదు. నా జీవితమే శ్యామసుందరిని పవిత్ర పాదపద్మములకు అంకితమయ్యున్నది. నాదంటూ ఇచ్చుటేమయ్యునూ లేదు. అంతయు వాసుదేవుని ప్రసాదమే. ఇదంతయు రుక్మిణీనాథుని ఆస్తియే. కనుక ఈ గృహమును వాడుకొనుటలో, నా వస్తువులను ఉపయోగించుకొనుటలో భగవంతుని సంతానముకంతటికీ అధికారం గలదు. నీవు నిశ్చింతగా ఉండవచ్చును. భగవన్నామస్మరణతో అతిథి అభ్యాగత సేవనముతో నీ బ్రతుకును ధన్యతను నొచ్చుకొనుము అని పలికి శ్రీ ఖండ్వాను తన ఇంటిలో ఉంచుకొనెను. ఒకనాడు ఏకనాథస్వామి శ్రీ ఖండ్వాను పిలిచి, నాయనా, ఈ దినము మా తండ్రి యాబ్దికం. బ్రాహ్మణ నిమంత్రణ చేసి వచ్చితిని. పితృశ్రాద్ధమునకు అనుకూలముగా అవసరమైన పిండి వంటలతో సకల భోజన పదార్థములను తయారు చేయించవలసిందని తెలియజేస్తాడు. యజమాని ఆజ్ఞానుసారం శ్రీ ఖండ్వా షడ్రసోపేతంగా వంటలు తయారు చేయసాగాడు. శ్రీ ఖండ్వా తయారు చేయు వంటల పరిమళం చుట్టుపక్కల వ్యాపించసాగింది. ఏకనాథస్వామి పూదోటలో తోటమాలి వృత్తి చేయు అంత్యజులైన దంపతులు ఆ పరిమళమును ఆఘ్రానించిరి.
నేడు మన యజమాని ఇంట పితృశ్రాద్ధమట. ఆహా, ఏమి పరిమళం! కమ్మని పిండి వంటలు తయారగుచున్నవి. వారు భుజించిన పిదప పారవేసిన విస్తళ్లలో మనకు అపూర్వమైన ఆహారం లభించగలదు అని భార్య భర్తతో చెప్పినది. ఆ మాటలకు భర్త అయిన అస్పృశ్యుడు, ఓసి పిచ్చిదానా, నీ ఆశలు ఫలించవు. శ్రాద్ధకర్మ రోజున బ్రాహ్మణులు తాము భుజించిన తర్వాత విస్తళ్లను పాతిపెట్టుటయో నదిలో వేయుటయో చేయుదురే గాని మామూలుగా పారవేయరు. కనుక నీ ఆశలన్నీ నీటి మూటలే అని దిగులుతో పలికెను. అతని మాటలు ప్రక్కనే ఉండిన ఏకనాథస్వామి వినడం జరిగింది. ఆ నిరుపేద దంపతుల ఆక్రందన భాగవతోత్తముడైన ఏకనాథస్వామి హృదయమును కలచివేసినది. వెంటనే భార్య వద్దకు వెళ్ళి, మన పూదోటలో పనిచేయు అస్పృశ్య దంపతులు పిండి వంటలను ఆరగించవలేనని కుతూహలపడుతున్నారు. తయారైన పిండి వంటలు వారికి వడ్డించుము అని తెలిపెను. వెంటనే కరుణామయ్య అయిన ఏకనాథుని ధర్మపత్ని గిరిజాబాయి వెలుపలికి వచ్చి అంత్యజులైన ఆ దంపతులను సమీపించి, నాయనా, పిండి వంటలు అధికంగా ఉన్నవి. మీతో పాటు మీ వారందరినీ తోడుకొని రండి, వారికి కూడా వడ్డించదము అని తెలియజేయగా సంతృప్తి చెందిన ఆ దంపతులు మాలపల్లి కరుదించి తమ బంధుమిత్రాదులతో కలిసి విందారగించుడు కరుదించిరి. గిరిజాబాయి వారికి తృప్తి కలిగినట్లు వడ్డించి సంతోషించెను. భోజనము చేయుచున్న అంత్యజుల్లో ఏకనాథుడు శ్రీకృష్ణుని గాంచి పరవశుడయ్యెను. సంతృప్తి చెందిన అంత్యజులు ఏకనాథస్వామిని స్తుతించుకుంటూ వెళ్ళిపోయిరి. అంత్యజులకు ఏకనాథస్వామి అన్న సంతర్పణ చేసినన్న వార్త బ్రాహ్మణ సంగమునకు తెలిసెను. బ్రాహ్మణ పెద్ద ఏకనాథస్వామిని పిలిపించి, ఏకనాథ, అగ్రకులజులైన బ్రాహ్మణులకు అపకీర్తిని కలిగించు పనిచేసితివి. ఈశ్వర నైవేద్య నిమిత్తమై తయారైన వంటను సునకమునకు పెట్టినట్లు బ్రాహ్మణ నిమంత్రణ చేసిన నీవు బ్రాహ్మణుల కన్నా ముందే పితృశ్రాద్ధ దినమున అంత్యజులకు అన్న సంతర్పణ చేసితివి. నీవు చేసినది మహాపరాధం. అందులకు పరిహారంగా నిన్ను వర్ణము నుండి వెలివేయుచున్నాము అని తెలిపెను. అందులకు ఏకనాథస్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, క్షమించండి. బ్రాహ్మణ అన్న సంతర్పణకై తయారు చేయుచున్న పిండి వంటల పరిమళమును అస్పృశ్య దంపతులు ఆఘ్రాణించడం జరిగింది. వారు ఆఘ్రాణం చేసిన తరువాత అవి తమకు వడ్డించడం సముచితం కాదనియు, అదియునుగాక అవి వారికి వడ్డించి వారికి ఆకలిని అభీష్టమును నెరవేర్చి తమకు ప్రత్యేకంగా వంట చేయించవలెనని అభిలషించి అనుసరించుచున్నాను. ఇందులో నా తెప్పేదైనా ఉండినచో క్షమించి పితృశ్రాద్ధమును నిర్విఘ్నములుగా కొనసాగునట్లు చేయవలసిందని ప్రార్థించెను. ఏకనాథుని విన్నపమంతయు చెవిటివానికి సుశ్రావ్య సంగీతం వినిపించినట్లయ్యెను. తీవ్ర మానసిక క్షోభలో ఏకనాథస్వామి గృహోన్ముఖుడయ్యెను. జరిగిన విషయమును తన భార్యకు తన సేవకుడైన శ్రీ ఖండ్వాకు తెలియజేశను. అంతటి శ్రీ ఖండ్వా ఏకనాథస్వామితో, స్వామి, మీరు చింతించవలదు. పరమ భాగవతోత్తములైన తమరు నిర్వహించు ఆబ్దికంలో పాల్గొని నేను చేయు అద్భుత పక్వాన్నములను భుజించు అదృష్టం వారికి లేదు. మీరు యథావిధిగా ఆబ్దికమును కొనసాగించుడు. సాక్షాత్తు పితృదేవతలే వచ్చి ఆరగించి వెళ్ళెదరు అని తెలిపెను. శ్రీ ఖండ్వా సూచన మేరకు ఏకనాథస్వామి పితృశ్రాద్ధం నిర్వహించగానే పితృదేవతలు ప్రత్యక్షమై విందారగించిరి. ఏకనాథుడు పరవశుడై ఆనంద భాష్పములు రాల్చెను. ఈ విషయం బ్రాహ్మణ సమాజంలో మారుమ్రోగినది. ఏకనాథస్వామి ఇంటికి పితృదేవతలు అరుదించి విందారగించి వెళ్లారని తెలియగానే వారిలో కలవరం బయలుదేరింది. తాము చేసిన తప్పిదమునకు సిగ్గుపడిరి. ఎలాగైనను ఏకనాథుని మళ్లీ తమ సమాజంలో కలుపుకొనవలైనని భావించిరి. అలా చేయనిచో ఏమి అపకారం జరుగునో అని సంశయించి భీతి చెందిరి. వెంటనే ఏకనాథుని గృహంబును కరుదించి, ఏకనాథ, నీవు పరమభక్తుడువు, కానీ బ్రాహ్మణ నిమంత్రణ చెప్పి అస్పృశ్యులకు అన్న సంతర్పణ చేసి దోషివైతివి. చట్టరీత్యా నిన్ను శిక్షించక తప్పలేదు. అయినను భక్తుడివైన నీ విషయంలో చట్టమును కొంత సవరించిన బాగుండునని పెద్దలు సూచించగా మేము నిర్ణయమును మార్చుకున్నాము. నీవు చేసిన తప్పిదమునకు గాను నిన్ను శుద్ధికర్మ ద్వారా సంస్కరించి మరల మాలో కలుపుకొనవలైనని నిర్ణయించినాము అని బ్రాహ్మణ పెద్ద తెలియజేశను. ఏకనాథస్వామి శిరముగ్గి నమస్కరించి, అయ్యా, తెలిసి నేను ఏ నేరము చేయలేదు. పెద్దలైన మీరు ఏ శిక్ష విధించినను దానిని అమలుపరచుటకు నా సంసిద్ధతను వ్యక్తపరుచుచున్నాను అని తెలియజేయగా బ్రాహ్మణులు శుద్ధి సంస్కారం చేయనారంభించిరి. ఇంతలో ఒక బ్రాహ్మణుడట చిటికేచెంచి, అయ్యా, ఇక్కడ ఏకనాథస్వామి ఎవరు అని ప్రశ్నించెను. బ్రాహ్మణ పురోహిత శ్రేష్ఠుడు కలుగజేసుకుని, నీకతనితో ఏమి పని అని ప్రశ్నించెను. అంతటా బ్రాహ్మణుడు, అయ్యా, నా దురదృష్టం మీకు గోచరమగుచునే ఉన్నది కదా. నేను బ్రాహ్మణుడను, అయినను పురాకృత కర్మ ప్రభావముచే కుష్ఠరోగినైతిని. ఈ మహాఘోర వ్యాధి నుండి విముక్తిని కాంక్షిస్తూ త్రయంబక క్షేత్రంలో మహేశ్వరుని గూర్చి తపమాచరించితిని. దీనదయాళుడైన గిరిజాపతి నన్ను కరుణించి దర్శనమొసంగినాడు. నా కుష్ఠవ్యాధిని నిర్మూలించమని నేను ప్రాధేయపడగా పార్వతీరమణుడు, నాయనా, పైఠనాపురంలో ఏకనాథుడను బ్రాహ్మణోత్తముడు కలడు.
అతడు పితృతిథి సమయమున బ్రాహ్మణ సంతర్పణకు ముందే అంత్యజులకు అన్న సంతర్పణ చేసి విశేష పుణ్యమును ఆర్జించినాడు. అతడి పుణ్యములో శతాంశమైనను నీ కొసంగినచో నీవి ఘోర వ్యాధి నుండి బయటపడగలవు అని చెప్పి అంతర్ధానమయ్యను. నేను పరమపుణ్యమూర్తి అయిన ఏకనాథస్వామి దర్శనమునకై బయలుదేరి వచ్చి తిని అని తెలిపెను. బ్రాహ్మణులకు ఇది ఒక చక్కటి ప్రశ్నాపత్రం వలె వారికి గోచరించెను. అతడే ఏకనాథుడని కుతూహలంగా బ్రాహ్మణునికి చూపించిరి. బ్రాహ్మణుడు ఏకనాథుని సమీపించి, మహాత్మా, ఈ నిర్భాగ్యుని కనికరించి అనుగ్రహించండని ప్రార్థించగా ఏకనాథస్వామి ఉదకమును తీసుకుని నేత్రములు మూసుకొని ఆంతర్యంలో భావన చేసి కుష్ఠరోగి దోసిట్లో ఉదకమును విడిచెను. అంతే, ఆ కుష్ఠరోగి సుందర శరీరధారి అయి కనపట్టెను. విప్రులందరూ విస్మయముందిరి. తన వ్యాధి నయమగుటచే పరమ సంతోషభరితుడైన బ్రాహ్మణుడు ఏకనాథుని పాదములపై పడి, మహాత్మా, మీ రుణమును ఈ జన్మలో తీర్చుకోలేనని దుఃఖించెను. కారుణ్యమూర్తి అయిన ఏకనాథస్వామి బ్రాహ్మణుని భుజము బట్టి లేపి, నాయనా, నీ విషయంలో నేనొక పనిముట్టును. నిన్ను వ్యాధి నుండి విముక్తి చేయవలనని ఉమాకాంతుడు సంకల్పించి ఆ పనిని నా ద్వారా నెరవేర్చినాడు. అంతయు మహేశ్వరుని కృపయే. వెళ్ళుము, సదా భగవన్నామ సంకీర్తనతో బ్రతుకును ధన్యత చేసుకునుము అని తెలుపగా ఆ బ్రాహ్మణుడు పరిపూర్ణ హృదయుడై మరలిపోయెను. ఏకనాథస్వామికి శుద్ధి సంస్కారం చేయ తలపెట్టి అరుదించిన బ్రాహ్మణోత్తములు తమ అంతఃకరణలోని మాలిన్యం శుద్ధి కాగా ఏకనాథస్వామికి నమస్కరించి మరలిపోయిరి. ఏకనాథస్వామికి తిన్నలు వైపులా ప్రవ్యాపించినది. ఏకనాథుడు మహాభక్తుడని, భాగవతోత్తముడని ప్రజలు కొనియాడసాగిరి. ప్రజలు చేయు స్థుతులకు ఏ మాత్రము చెలించక ఏకనాథుడు నిరాడంబర జీవితమును సాగించుచు ఇతరులకు ఆదర్శప్రాయుడని కీర్తించబడసెను. ఇదిలా ఉండగా ఒకనాడు ఏకనాథస్వామి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చెను. వచ్చిన అతిథి నారాయణుడు తన రాక వివరములను ఏకనాథస్వామికి వివరించుచు, అయ్యా, నేను ద్వారకాక్షేత్రములో శ్రీకృష్ణ సందర్శన భాగ్యమును కాంక్షించుచు తపమునరించి తిని కొన్ని సంవత్సరములు తదేక దీక్షతో సాధన చేసి తిని గడచిన ఏకాదశి నాటి రాత్రి రుక్మిణీనాథుడు నాకు స్వప్నదర్శనమిచ్చి పైఠనాపురంలో ఏకనాథస్వామి ఇంట తాను శ్రీ ఖండ్వా అను నామముతో సేవక వృత్తి అందున్నాననియు వెళ్ళి దర్శించమని ఆజ్ఞాపించడం జరిగినది. మీలాంటి భాగవతోత్తముల దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైనది అని ఏకనాథుని పాదాలపై పడిను. బ్రాహ్మణుని మాటలు ఏకనాథస్వామికి అవగతం కాలేదు. శ్రీ ఖండ్వా తన ఇంట 12 సంవత్సరములుగా సేవ చేయుచున్నాడు. శ్రీ ఖండ్వా భగవంతుడా, తన ఆరాధ్య దైవమైన వాసుదేవుడా అని ఆలోచించుచుండగానే శ్రీ ఖండ్వా కావిడితో నీళ్లు తీసుకుని వచ్చుచుండెను. బ్రాహ్మణుడు శ్రీ ఖండ్వాను దర్శించెను. ఆ బ్రాహ్మణునికి శ్రీ ఖండ్వా శంఖ చక్ర గదా పద్మములను ధరించిన చతుర్భుజ మూర్తిలా దర్శనమసంగెను. బ్రాహ్మణుడు గగుర్పాటు చెంది, భగవాన్, నన్ను కరుణించవా తండ్రి అంటూ శ్రీ ఖండ్వా పాదములపై పడిను. అంతే, చూచుచుండగానే శ్రీ ఖండ్వా అదృశ్యమయ్యెను. ఏకనాథస్వామి దిగ్భ్రాంతి చెందెను. హృదయములో కల్లోల తరంగాలు ప్రారంభమయ్యెను. మనస్సు కలత చెందెను. నేత్రముల వెంట అశ్రుధారలు ప్రవాహం వలె కారుచున్నవి. హే భక్తవత్సల, దీననాథ, దయాసాగర, మేము నిన్నే నమ్మి బ్రతుకును సాగించాము. నీకే శరణాగతులమై మా జీవన నావను నడుపుకున్నాము. మమ్మల్ని ఎందుకింత చిన్నచూపు చూశావు? మమ్మల్ని ఎందులకి బాధలకు గురి చేశావు? 12 సంవత్సరములు నీవు మా ఇంటిలో ఉండినను నిన్ను గుర్తించలేక, గ్రహించలేక జీవించేటట్లు మమ్మల్ని ఎందుకు తయారు చేశావు? ప్రభూ, త్రిభువన పాలకుడవైన నీ చేత ఇంటి పనులు చేయించానా? సుకుమారమైన నీ హస్తాలతో కావిడి మోయించానా? భగవాన్, నా పాపానికి పరిహారం లేదు. కృష్ణ, నీవు తిన్నావా అని ఏనాడూ అడగలేదు. నిత్యము మా భోజనమైన పిదపే నీవు భుజించేవాడివి. కరుణా సముద్ర, ఎంగిలి విస్తుళ్ళు ఎత్తేవాడివి, ఇల్లు శుభ్రపరిచేవాడివి. చాలు చాలు, ఈ ఘోర కృత్యాలు నెమరు వేసుకుంటూ మననం చేసుకుంటూ మరణయాతను అనుభవించుట కన్నా ఆత్మహత్యయే శ్రేయస్కరమని పలికి భార్య ప్రార్థించుచున్నను వినకుండా గోదావరికి బయలుదేరిను. ఏకనాథస్వామి 2 అడుగులు ముందుకు వేయగానే వెనుక నుండి ఏకనాథ అన్న మధుర స్వరంతో కమనీయ కంఠం వినిపించెను. ఏకనాథుడు వెనుదిరిగి చూడగా రుక్మిణీపతి మురళీ మనోహరుడై దర్శనమసంగెను. ఏకనాథ దంపతులు స్వామి పవిత్ర పాదాలకు సాష్టాంగ నమస్కారము నచ్చిరి. స్వామి ఏకనాథ దంపతులతో, ఏకనాథ, నీవు నా ఆంతరంగిక భక్తుడువు. నీవు అనవసరంగా ఆందోళన చెందుచున్నావు. నా లీలలు దురవగాహములు, అవి తేలికగా బోధపడవు. నేను ఏది చేసినా అది లోక కళ్యాణం కొరకై ఉంటుంది. అనవసరంగా వ్యధ చెందకు. నీవు నా కృపకు పాత్రుడవయ్యావు. నిన్ను త్వరలోనే ఈ జన్మలోనే ఉద్ధరించి నాలో ఐక్యం చేసుకుంటానని చెప్పి అంతర్ధానమయ్యెను. వాసుదేవుని అమృతవచనములు ఏకనాథునియందు అమర సందేశములై నిలచినవి. సంతృప్తి చెందిన అంతఃకరణలో ఏకనాథ దంపతులు సదా శ్రీకృష్ణ
పద పంకజ సేవా తత్పరులై ప్రశాంత జీవనమును గడపసాగిరి. ఒకనాడు జ్ఞానేశ్వరి గ్రంథకర్త అయిన జ్ఞానేశ్వర మహారాజ్ ఏకనాథస్వామికి స్వప్న దర్శనమిచ్చి అలందీ క్షేత్రములో ఉన్న తన సమాధి ప్రక్కన పెద్ద వృక్షం ఉండుట వలన ఆ చెట్టు వ్రేళ్లు సమాధిని కదిలించి వేయుచున్నవనియు, అందుచేత ఆ సమాధిలో యోగనిష్టలోనున్న తనకు భంగం కలుగుచున్నదనియు, వెంటనే ఆ సమాధిని బాగుచేయు ఏర్పాట్లు గావించవలసిందనియు సెలవిచ్చెను. మరునాటి ఉదయముననే ఏకనాథస్వామి నిద్ర నుండి లేవగానే భక్తులను రప్పించి వారికి తన స్వప్న వృత్తాంతమును ఎరింగించి తంబూరా చిరుతలు ధరించి హరినామ సంకీర్తన గావించుచు భక్తులు వెంటరాగా అలందీ క్షేత్రము చేరిరి. ఆ ప్రదేశమంతయు భయంకర అరణ్యము వలె కనపట్టుచున్నది. అందు జ్ఞానదేవుల వారి సమాధి ఎచ్చటనున్నదో ఏకనాథుల వారికి తెలియలేదు. వెంటనే ఏకనాథస్వామి ఒక వృక్షఛాయలో ధ్యానము చేయును ఉపక్రమించెను. జ్ఞానేశ్వర మహారాజ్ ఏకనాథస్వామికి ఆంతర్యంలో దర్శనమొసంగి సమాధి ప్రదేశమును మనోనేత్రముతో దర్శించినట్లు చేసెను. వెంటనే ఏకనాథుడు ఆ ప్రదేశమునకు భక్తులను వెంటనిడుకొని పయనించి మండలము రోజులు అక్కడనే ఉండి సమాధిని పునర్నిర్మాణం గావించెను. భక్త బృందముతో కూడి ఏకనాథస్వామి సమాధి ప్రదేశమును పునర్నిర్మాణం గావించుచుండా నిర్మాణమునకు కావలసిన ఇటుకలు, సున్నము మొదలగు అవసర వస్తువులను ఒక వ్యాపారస్తుడు సరఫరా చేయుచుండెను. అతడే ఆ ప్రాంతంలో ఒక ఆహారశాల నేర్పరిచి వీరికి అన్నపానాది సౌకర్యములు కూడా చూచుచుండెను. డబ్బిచ్చినచో అతడు తీసుకునేవాడు కాదు. పని పూర్తయిన పిదప ఒక్కసారి గ్రహించునని తెలియజేసేవాడు. పని పూర్తయినది కానీ వ్యాపారి కనిపించలేదు. దుకాణం కూడా అదృశ్యమైంది. ఈ సంఘటనను భక్తులు అర్థం చేసుకోలేక తికమకపడిరి. ఆనాటి రాత్రి పాండురంగస్వామి ఏకనాథుని స్వప్నంలో కనిపించి, ఏకనాథ, నా ఆంతరంగిక భక్తులైన వారిలో అగ్రగణ్యుడైన జ్ఞానదేవుని సమాధిని బాగుచేసి నాకు అమితానందమనగూర్చితివి. ఆ ఆనందమును పట్టలేక నేను మీ పక్కనే ఉండి నా మాయచే ఆహారశాల నేర్పరచి మీకు అన్నపానాది వసతులు స్వయంగా చూస్తూ కట్టడమునకు అవసరమగు ముడిసరుకును సరఫరా చేయుచు కాలం గడిపితిని. ఏకనాథ, నీవు నాలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణము దగ్గరమవుతున్నది. ప్రశాంత చిత్తుడివై ఉండుము అని చెప్పెను. భగవానుని అనంత దయాస్వరూపమునకు అచ్చెరువొందుచు భక్తులతో కూడి ఏకనాథస్వామి పైఠనాపురం చేరిరి. ఏకనాథస్వామిలో తీవ్ర పరిణామం కనిపించసాగిను. సదా ఏకనాథుడు అంతర్ముఖుడై ఉండసాగిను. నేత్రములు ఎప్పుడూ ఆకాశం వైపే దృష్టిని సారించి ఉండేవి. ప్రశాంతవదనుడై గోచరించెడివాడు. ఒకనాడు భక్తులు హరినామ సంకీర్తన చేయుచుండిరి. ఏకనాథస్వామి తన సతీమణి గిరిజాబాయి కుమారుడైన హరిపండితునితో కలిసి సంకీర్తనను ఆలకించుచుండెను. సకల జనులు వీక్షించుచుండగనే విఠల విఠల పాండురంగా అని పలికి ఏకనాథస్వామి నేల కొరిగెను. భక్తులందరూ గుమిగూడి ఏకనాథుని పలకరించిరి. ఇంకెక్కడి ఏకనాథుడు? ఏకనాథుడు ఏకాంబరేశ్వరంలో లీనమయ్యాడు. ఏకనాథస్వామి నిర్యాణ వార్త పైఠనాపురమంతయు వ్యాపించినది. భక్తులు తండోపతండాలుగా ఏకనాథస్వామి దర్శనానికి రాసాగిరి. భక్త శిఖామణి అయిన ఏకనాథుని పాదాలకు నమస్కరించి తమ అంతిమ భక్త్యాంజలిని సమర్పించసాగిరి. ఇంతలో ఒక దుష్టుడు, ఇదేమి వైపరీత్యం, భక్తికైనా ఒక హద్దంటూ ఉండాలి. శవానికి నమస్కరించడం ఏమిటి? ఏకనాథుడంతటి మహాత్ముడా? అయితే అతని మరణంలో గొప్పతనమేమి కనిపించింది? అతడు 10 వేలే సామాన్యంగా మరణించాడు అని అసందర్భ అప్రస్తుత అవివేక ప్రలాపం చేయసాగాడు. ఆహా, ఏమి ఆశ్చర్యం! భక్తకోటికి అనిర్వచనీయ అనుభూతి. భక్తులు జూచుచుండగానే శవరూపమునను ఉన్న ఏకనాథుడు నిద్ర నుండి లేచువాని వలె లేచి కూర్చున్నాడు. అందరూ విస్మయంతో నిశ్చేష్టులయ్యారు. ఏకనాథుడు ఏమీ పలుకకుండా హరినామ సంకీర్తన చేయసాగాడు. ఏకనాథును అనుసరించి భక్తులు పాడుతున్నారు. చిరుతలు తంబూరా ధరించి ఏకనాథుడు హరినామ సంకీర్తన చేయుచు వీధుల గుండా నడవసాగిను. భక్తులందరూ పరవశించి గానమనొచ్చుచు వెంట నడవసాగిరి. ఏకనాథుడు గోదావరి తీరం సమీపించెను. భక్తులను పవిత్ర తీరమున ఆసీనుల కమ్మని సంజ్ఞ చేసెను. ఆసీనులైన భక్తులను ఉద్దేశించి, పరమభక్తులారా, మీ సేవకుడైన ఏకనాథుడు నిష్క్రమించుటకు అనుమతినివ్వండి. మీ అందరికీ మరొక్కసారి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుచున్నాను. మీ ప్రేమకు ఏకనాథుడు సదా రుణపడి ఉంటాడు. పాండురంగడు ప్రేమమయుడు, అమృత స్వరూపుడు. విశ్వాసముతో భగవన్నామామృతము పానము చేయండి. ఏకనాథుని ఉద్ధరించినట్లే మిమ్ములను ఉద్ధరించగలడు అని చెప్పి గోదావరి పుణ్యతీర్థములో దిగి నడుములోతు నీటిలో నిలబడి మరొక్కసారి భక్తజనులకు నమస్కరించి వాసుదేవుని చైతన్యములో లీనమయ్యెను. నీటిలో తేలిన ఏకనాథస్వామి శరీరమును గట్టుపై నుంచి భక్తులు చుట్టూ చేరి హరినామ సంకీర్తన చేయుచుండగా హరిపండితుడు తన తండ్రి కళేబరమునకు అగ్ని సంస్కారం చేసెను. భాగవత ధర్మమును ప్రచారం చేసి పరమ భాగవతోత్తముడై జీవించి భాగవతులకు ఆదర్శమై నిలిచిన ఏకనాథస్వామి సదాస్మరణీయుడు, సర్వసంపూజ్యుడు. ఓం శ్రీ ద్వారకాపతయే నమః. జై శ్రీ పాండురంగ విఠల.